ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఫతేనగర్ భగత్ సింగ్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు నిర్వహించగా ముఖ్య అతిథిగా కుక్కట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మరియు సనత్ నగర్ ఎస్ఐ అనుష పాల్గొన్నారు. ఈ వేడుకలకు 800కు పైగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రతి మహిళకు మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ సొంత నిధులతో చీరల్ని బహూకరించడం జరిగింది. మహిళల ఉత్సాహభరితమైన పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడారు. మహిళలు కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. సమాజ పురోగతిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల శక్తి దేశ అభివృద్ధికి పునాది అని చెప్పిన ఆయన మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ ఫాస్ట్ గా బెలూన్స్ తీసుకోండి, ఊది ముడి వేసి రెడీగా ఉంచండి. ఏం చేయాలో నేను చెప్తాను. ఊదండి ఫాస్ట్ గా. ఎవ్రీవన్ ఫాస్ట్. మహిళా సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా అక్క జిల్లాను ఛానల్ మాట్లాడక కూడా డైరెక్ట్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుని మీ దగ్గరికి వచ్చాను డైరెక్ట్గా. ఫతేనగర్ డివిజన్లో మా తమ్ముడు సతీష్ గౌడ్ గారు మహిళలందరికీ నేను మహిళా దినోత్సవం చేయబోతున్నానంటే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చడం జరిగింది. అప్పటికే మా భార్య తిడతా ఉంది. ఇక ఇంటికి కూడా ఎన్ని ఉంటేవో తెలియదు, కానీ మీరంటే అభిమానం, మీరంటే ప్రేమ కాబట్టి, మీద ఉన్నటువంటి నా తమ్ముడు అంటే ప్రేమ కాబట్టి వచ్చాను. మహిళా దినోత్సవం సందర్భంగా చాలామంది అనుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫస్ట్ మహిళ మన జాతి, మన భారతదేశంలో కానీ మానవ పుట్టిందే ఫస్ట్ మహిళలతోని. మగవాళ్ళు ముందు పుట్టలే, ఆడపిల్లలు ముందు పుట్టారు. చాలా మందికి తెలియదు. మగవాడు ఆడవాళ్ళు సృష్టించినోడే మగోడు. ఆడవాళ్ళు సృష్టించిన మగవాళ్ళు కాదు. మహాంకాళి తల్లి, ఆమె దీవెనల వల్లనే మగజాతి పుట్టింది అది చాలా మంది తెలియదు. కాబట్టి ముందు ఎక్కడైనా ఆడపడుచులను గౌరవించడము, ఆడపడుచులను దీవించడము, అక్క చెల్లెలను మనకన్నా చిన్న ఆయనైనా సరే కాలు మొక్కడం అనే సంప్రదాయం భారతదేశంలో ఒక్క దగ్గరే ఉంటుంది, ఎక్కడ ఉండదు. దాంతో పాటు ఇప్పుడు కూడా నాకు ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ఏ విధంగా ఎలా ఉండాలనేది నేను చెప్తున్నాను. యాజ్ ఏ ఉమెన్గా మనం బయట సొసైటీలో ఏ విధంగా ఉండాలనేది నేను చెప్తున్నాను. మీరు మహిళలని భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ఇష్యూ ఉన్నా మీరు మీ డిగ్నిటీ కోల్పోకుండా, అంటే కొంతమంది అంటారు ఎక్కడ ఎవరు ఏమనుకుంటారో ఏమోనని, నా గురించి పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, నా ఇజ్జత్ ఏ పోతుందో అన్నట్టు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సపరేట్గా సిటీ వాళ్ళకు మెయిల్ పెట్టినా, జస్ట్ అప్రోచ్ మాలాంటి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ల నంబర్ మీ దగ్గర ఉన్నా కూడా డైరెక్ట్ వాట్సాప్ త్రూ అయినా, మెయిల్ త్రూ అయినా, మీరు మీకున్న సమస్యలు మెయిల్ త్రూ పెట్టినా, మీరు జస్ట్ ఎలాంటి ప్రాబ్లాన్ని మీరు ఫేస్ చేస్తారో దాన్ని మేము సాల్వ్ అవుట్ చేస్తాం. అంటే వేరే వాళ్ళకు మీ గురించి తెలియనివ్వకుండా, సొసైటీలో మీ ఐడెంటిఫై తెలియనివ్వకుండా మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాము. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
వేరే కంటే అనుష గారు మీరు కూడా అండి, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయాలి. సో మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. ఎవ్రీ వన్ ప్లీజ్ బి సీటెడ్. క్రైమ్ అనేది ఎలా జరుగుతుండే, ఇళ్లలోకి వచ్చి దొంగతనం జరుగుతుండే. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు, ఇంకోటి మనం స్క్రోల్ చేస్తున్న క్లిక్ చేయడం కానీ, ఓటీపీ షేర్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ సైబర్ లేడీస్ కి ప్రత్యేకంగా జరిగేది ఏంటంటే, మీరు ఏదైనా లోన్ యాప్ అట్లాంటివి ఇన్స్టాల్ చేసినప్పుడు అది క్లిక్ చేయగానే, మీరు యాప్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అంటే మీ కాంటాక్ట్ లిస్ట్ వెళ్ళిపోతుంది, మీ ఫొటోస్ ప్లస్ మీ మీడియా ఏదైతే ఉందో అది మొత్తం లోనే. కానీ రిపీటెడ్ గా